చాలు. ఈరోజు మన బైబిల్ స్టడీలో ఒక శ్రేష్టమైన సత్యాన్ని మనం తెలుసుకుంటాం. మరొకసారి నేను ఆ మాట చదువుతాను. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. పోయిన వారం నేను లేను, అంతకుముందు వారం ఈ యొక్క అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. అప్పుడు మన దగ్గర ఏమీ లేకపోయినా సమృద్ధి కలిగి ఉండడానికి యేసుక్రీస్తు మనల్ని ఏ విధంగా దీవించాడు అనే వాక్యపు సత్యాన్ని అంతకుముందు వారం మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు దానికంటే మించిన ఒక సత్యం, దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఎలా ఉండాలి. మొట్టమొదట అతను ఏం చేయాలి. అందుకని మనం చదివిన దాంట్లో చెవియొగ్గి నా ఎద్దుకు రండి అంటే వినడానికి నా ఎద్దుకు రండి. నేను చెప్పే ఏ మాట అయినా విని అర్థం చేసుకోవడానికి నా ఎద్దుకు రండి. అర్థం చేసుకున్న దాన్ని బట్టి నడిచే విధంగా మన మనసులో ఒక తీర్మానం చేసుకోవడానికి నా ఎద్దుకు రండి. మనం దేవుని ఎద్దుకు వస్తాం, కానీ మన చెవులు, మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. దేవుడు మనకు చెవులను ఇచ్చాడు. ఏంటంటే ఆయన స్వరాన్ని మనం వినాలి. వెతుటి వారి యొక్క ఉద్దేశాలు తెలుసుకోవడానికి మనం వినాలి. మాటలు వాళ్ళ యొక్క ఆలోచనలు తెలియజేస్తాయి, అంతేనా? మనం చెవుల ద్వారా వినేదేంటి? శబ్దం, సౌండ్స్. అంటే మాటలు అనేది ఒక భాష, సంగీతం అనేది ఒక కళ, సౌండ్స్ రకరకాల సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా శబ్దాలు. విన్న దాన్ని బట్టి జాగ్రత్త పడతామా లేదా? మనం దారిన వెళ్తుంటే ఎవరో టపాసులు కాలుస్తున్నారు, వింటే ఆ టపాసులు దానికి దగ్గర పోకుండా చాలా జాగ్రత్తగా దూరంగా వెళ్తాం. తర్వాత ఎవరైనా మాట్లాడితే దాన్ని వింటే వాళ్ళ ఉద్దేశం మనకు అర్థమైతే దాన్ని మనం ఏం మాట్లాడాలో, మనం వారి పట్ల ఎలా ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది. సో దేవుడు ఎందుకు మనకు చెవులను ఇచ్చాడు అంటే ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకొని, ఆయన మాటలు ఏంటో మనం అర్థం చేసుకొని, ఆయన చెవులు గలవాడు కాబట్టి ఆయన మనకు కూడా చెవులు ఇచ్చాడు. విని లోబడి దేవుని మహిమను చూసి దేవునికి సత్యాన్ని ఎరిగి ఆయనలాగా బ్రతకడానికి చెవులు ఇచ్చాడు. ఇప్పుడు ఎన్నోసార్లు దేవుడు తోటలో సంచరించినప్పుడు ఆయన స్వరం విన్నప్పుడు చాలా సంతోషపడ్డాడు. దేవునితో ముచ్చటించారు, దేవుని వలన ఒక ఆజ్ఞ పొందుకున్నారు. అనేక జంతువులకు పేరు పెట్టింది, దాన్ని దేవుడు స్థిరపరిచాడు. ఆ పేరే దేవుడు దేనికి పెట్టలేదు, మానవుడు పెట్టిన పేర్లే వాటి కలిగాయి. కానీ ఒకరోజు తప్పు చేసిన తర్వాత తోటలో సంచరించు యెహోవా స్వరం విని వాళ్ళు భయపడి దాక్కున్నారు. అంతకుముందు ఎదురుగా రావడానికి, దేవునితో మాట్లాడడానికి సంతోషంగా ముందుకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆయన స్వరం వినపడగానే దాక్కోవడానికి గల కారణం ఏంటి? విన్న స్వరం, విన్న మాటలు అంటే ఆయన ఎలాంటి వాడో తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఎలా లేనో అర్థమైంది కాబట్టి వాళ్ళు దాక్కోవాల్సి వచ్చింది. అంటే మేము పరిశుద్ధతను పోగొట్టుకున్నాం, దేవుని మాటను లోబడకుండా తప్పు చేశాం అనే ఆలోచన ఆ స్వరం వినగానే కలిగింది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవడానికి, మన యొక్క అభిప్రాయాలు కూడా దేవుడు అర్థం చేసుకోవడానికి దేవుడు మనకేమి ఇచ్చాడంటే చెవులు ఇచ్చాడు. అయితే అనాది నుంచి దేవుని మాట వినే విషయంలో నిర్లక్ష్యం, ఆ మాటను అనుసరించే విషయంలో అవిధేయత మానవుడు చేస్తూ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
కానీ ఒక్కటే ఒక మాట, ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఏం చేయాలి? కష్టపడి పనిచేయడం, శక్తికి మించి శ్రమ పడడం, బిడ్డల పోషణ కోసం. కానీ బైబిల్లో ఈ లోకంలో మనం బ్రతకాలంటే కేవలం ఆయన మాట వింటే చాలు అని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సింపుల్ లాజిక్. ఇక్కడ మనం ఈ లోకం మనం బ్రతకాలంటే ఏం చేయాలి అంటే ఉద్యోగం చేయాలి, కష్టపడాలి, పని చేయాలి, రకరకాలుగా ఏదో ఒకటి సంపాదించుకోవాలి, తినాలి, జీవించడానికి, శరీరం పోషించుకోవడానికి ఏదో ఒకటి చేయాలి. కానీ ఇంత చేసుకున్నా మనం సరిగ్గా బ్రతుకుతామో తెలియదు, సంతోషంగా బ్రతుకుతామో తెలియదు, ఆనందంగా బ్రతుకుతామో తెలియదు. కానీ ఆయన మాట మాత్రం జాగ్రత్తగా వింటే, అర్థం చేసుకుని వింటే దేవుడు వారిని బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే చెవియొగ్గి నా యొద్దకు రండి అని మొదట అంటున్నాడు. మీరు వచ్చేటప్పుడు నా మాట వినటానికి రండి. ఆయన మాట వినడానికి రావాలి. ఏ మాట ద్వారా నాతో మాట్లాడతాడో ఆ మాటలో, ఆ మాటను బట్టి సరిదిద్దుకునేది ఏదైనా ఉందేమో, చక్కపరుచుకున్నది ఏదైనా ఉందేమో, లేకుంటే నేను బలపరచబడేది ఏదైనా ఉందేమో, లేకుంటే నేను పరీక్షించుకునేది ఏదైనా ఉందేమో అని దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు, ఈ వారంలో నేను గడిచిన బ్రతుకును బట్టి ఏదైనా తెలియజేస్తాడేమో అని ఆయన మాట వినడానికి రావాలి. ఫస్ట్ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని మాట విని దాని ప్రకారంగా మన బ్రతుకును మార్చుకోవాలని తత్వంతో దేవుని సన్నిధికి రావాలి. అలవాటు ప్రకారంగానో ఉంటే ఉపయోగం లేదు. దాని గురించి మనం కానీ చాలా వచనాలు ఉంటాయి, వాటన్నిటి కాదు. కానీ కొన్ని విషయాలు మనం దేవుని మాట ఎందుకు వినాలి, వినకపోతే ఏం జరుగుతుంది, వినడం అంటే ఏంటి, ఏ మాటలు వినాలి, ఏ మాటలు వినకూడదు, ఇవన్నీ కూడా వాక్యంలో చాలా క్లియర్గా ఉన్నాయండి. ఈ మాటలన్నీ కూడా బైబిల్లో చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా ఉన్నాయి. దేవుని మాట వింటే బ్రతుకుతారు. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట, మనం బ్రతకడానికే కదా, మన దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని జాగ్రత్తగా, ఇచ్చినంతలో సమృద్ధిగా, సంతోషంగా, ఆనందంగా బ్రతకడానికే కదా దేవుని సన్నిధికి వస్తాం. కాబట్టి చెవియొగ్గి నా యొద్దకు రండి అంటే బైబిల్లో కూడా యేసు ప్రభు కూడా అంటాడు, చెవి గలవాడు. ఇప్పుడు నేను రమణకు చెప్పాను, వాటర్ తీసుకురా రమణ అన్నాను, వినిపించిందా లేదా? వినిపించి ఆడే కూర్చున్నాడా? లేదు. ఏం చేశాడు? వినుట అంటే విని లోబడుట అని అర్థం. జనరల్ నా మాట వినండి అనే మాటల అర్థం ఏంటంటే చెప్పినట్టు చెయ్యండి, విని చెప్పినట్టు చెయ్యండి. నాకు వినిపించిందన్నా అంటే నా అవసరం తీరుతుందా? లేదు. లోబడి తెచ్చి పెట్టాడు కాబట్టి అది విన్నట్టు లెక్క. లేకపోతే ఇంకా పెద్దగా ఏం వినిపించట్లేదా, అర్థం కాదా, ఇలాంటి మనం పిల్లలను గద్దించేటట్లుగా ఇంట్లో పిల్లలు కూడా మనం అరుస్తూ ఉంటాం కొన్నిసార్లు. సో ఆయన దగ్గరికి ఎందుకు రావాలంటే విన్న మాట లోబడడానికి రావాలి. ఫస్ట్ విని లోబడకపోతే అద్దం ముందు తన ముఖం చూసుకుని బయటికి వెళ్ళి మర్చిపోయిన వాళ్ళలాగా ఉంటాడు అని వాక్యం చాలా. మీరు వినుమట్టు మాటకైతే ఉంటే మాత్రం ఉపయోగం లేదు. విని దాని ప్రకారంగా చేయవారైతేనే బైబిల్లో ఉన్నటువంటి ఆధిక్యతలు కానీ, ఆశీర్వాదాలు కానీ, దీవెనలు కానీ మన బ్రతుకులో దొరుకుతాయి. ఎవరికి దీవెన, ఎవరికి శాపం అంటే విన్నవారికి దీవెన, వినని వారికి శాపం. మొదటి నుంచి కూడా దేవుడు తన మాటను వెల్లడిపరిచి దాని ప్రకారంగా బ్రతకమని ఆజ్ఞాపించాడు. నిరభ్యంతరంగా తినొచ్చు, ఒక చెట్టు మాత్రం తినకూడదు చెప్పాడా లేదా? ఆ మాట విని లోబడి ఉండాలి. వినలేదు కాబట్టి ఈ తిప్పలు. తర్వాత కూడా ఆయన ఉద్దేశాన్ని అనేకులకు తెలియజేస్తూనే వచ్చాడు. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అన్నీ చెప్తూ వచ్చాడు. ఎలా పరిశుద్ధతలోకి రావాలి, ఎలా పోగొట్టుకుని తిరిగి సంపాదించుకోవాలి అని ఎన్నో విషయాలు దేవుడు పితరులతో
పాటు అన్నీ ఇక్కడ మన గ్రంథస్థం చేశాడు. వింటేనే మనకు ఆశీర్వాదం. వినడం అంటే ఓన్లీ ఊరికి వినడం కాదు, విని లోబడి నడవడం అని అర్థం. విని లోబడి నడవడం అని. సో ఈ వీటి గురించి కొన్ని మాటలు. మొదటిగా ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26వ వచనం. చాలు చూడండి, ఇప్పుడు దీవెన శాపం మన ఎదుట పెట్టాడు. చాలా క్లారిటీగా చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో నుంచి విన్నా వినకపోయినా, ఎన్నోసార్లు ఎదురు తిరిగినా, వారి కోసం దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఎరుకో గోడలను కూల్చాడు, యోర్దానును దాటించాడు, అనేకమైన క్రియలు చేసి ఇక వారు వాగ్దాన భూమిలో ప్రవేశించే ముందు చెప్తున్నాడు, మీరు ఇంకా చేరుకోవాల్సిన గమ్యం వచ్చింది. అక్కడ మీ అంతటి మీరు బ్రతకాలి. ఆ బ్రతకడానికి మీకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా బ్రతకాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎలా జీవించాలి అని ఎన్నో విషయాలు మన నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు కానీ చదివితే ఎన్నో విషయాలు వాళ్ళకు చెప్పాడు. మళ్ళీ రెండోసారి కూడా మోషే ఆజ్ఞాపిస్తూ ఏమంటున్నాడే, మీ ఎదుట చాయిస్ ఈజ్ యువర్ సెల్ఫ్, మీది, ఎన్నుకునేది మీ ఇష్టం. బాధపడ్డారు, మీ బాధను చూసి దిగి వచ్చాను, వదిలేకుండా నడిపించాను, నడిపించి ఒక క్షేమ మార్గంగా ఒక ప్రత్యేకమైన స్థలాన్ని మీకు ఏర్పరిచి అక్కడికి తీసుకొచ్చాను. ఆ స్థలం మీ పితరుడైన అబ్రహాంకు నేను చేసిన వాగ్దానం. అయితే ఇక్కడ మీరు బ్రతకాలి అంటే ఒకటి, మీ ఎదుట శాపం ఉంది, దీవెన ఉంది. వినిన ఎడల మీకు దీవెన, వినిన ఎడల దీవెన. ఇప్పుడు దానికి ఆపోజిట్ ఏంటి, వినకపోతే శాపం. అంటే వినిన ఎడల అంటే రోజు మందిరానికి వచ్చి వాక్యం వింటున్నాం, యూట్యూబ్లో వాక్యం వింటున్నాం, లేకుంటే ఫోన్లో వాక్యం వింటున్నాం, ఇవన్నీ కాదు. వింటూనే ఉంటారు, లోబడి నడుచుకోవడం అని అర్థం. విన్న దాని ప్రకారంగా నడుచుకోవడం. అలా నడుచుకోకపోతే శాపం. ఇప్పుడు సౌలు మహారాజు ఉన్నాడు, ఆయన మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. సౌలు మొదట ఏమీ లేనప్పుడు దేవుని మాటకు లోబడ్డాడు. దేవునికి ఆధిక్యతను బట్టి బాధపడ్డా, అయ్యో నేను అల్పుడను కదా, నా గోత్రం ఎలాంటిది, నన్ను ఎన్నుకున్నావు అని ఒక కృతజ్ఞత కలిగి మొదట ఒక రోషం పూని ఆత్మచేత నింపబడి క్రొత్త మనసు పొంది బలపరచబడ్డాడు. కానీ దేవుని మాట 2 సార్లు వినలేదు. దైవ సేవకుడి మాట వినలేదు, ఒకసారి దేవుని మాట వినలేదు. సమూయేలు చెప్తాడు, నువ్వు భయపడొద్దు, నేను వచ్చి బలి అర్పించిన తర్వాత యుద్ధానికి వెళ్ళొచ్చు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, 7 రోజుల్లోపు నేను ఖచ్చితంగా వస్తాను అంటే, పాపం అనేకులు తనతో పాటు వచ్చారు, తోడుగా వచ్చారు, బలపరుస్తూ వచ్చారు. అయితే వీరికంటే ఎక్కువ ఫిలిష్తీయుల సైన్యం రాగానే అందరూ ఏం చేశారంటే భయపడి ఒక్కొక్కరు వదిలిపోయారు. మీరు కానీ సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం అనుకుంటా చూడండి. దానికంటే ముందు నేను ఒక మాట చదువుతాను. 9వ అధ్యాయం 26వ వచనంలో, సౌలును గిబియోలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. దేవుని చేత హృదయ ప్రేరేపణ పొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. శూరులు ఉన్నారు. తర్వాత
13వ అధ్యాయం 2వ వచనంలో, ఇశ్రాయేలులో 3,000 మందిని ఏర్పరచుకొనెను. తర్వాత 2,000 మంది మిస్మస్లోను బేతెలు కొండలోను సౌలు యొద్ద ఉండిరి. 1,000 మంది బిన్యామీనులు గిబియాలో యోనాతాను యొద్ద ఉండిరి. అయితే కింద చూడండి, 5వ వచనం, ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్ర దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకుని వచ్చిరి. వీరు బయలుదేరి బెతావేషు తూర్పు దిక్కున మిస్మస్లో దిగగా ఇశ్రాయేలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులో పడినట్లు తెలుసుకుని గుహల్లోనూ పొదల్లోనూ మెట్టల్లోనూ ఉన్నత స్థలంలోనూ కూపంలోనూ దాగిరి. కొందరు హెబ్రీయులు యోర్దాను దాటి గాది దేశమునకు గిలాదునకు వెళ్ళిపోయిరి. కానీ సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను. జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించిరి. వాళ్ళేమో 30,000 మంది రథాలు 30,000 ఉన్నాయి, 6,000 గుర్రపు రౌతులు, విస్తారమైన సైన్యం ఉంది. వీళ్ళ దగ్గర మొత్తం కలిపి 3,000 మంది ఉన్నారు. దేవుడు చెప్పాడు, మాట్లాడాడు, కానీ విన్నాడు, విని యుద్ధానికి వెళ్ళాడు, అందరిని సమకూర్చుకున్నాడు, కానీ భయపడుతున్నాడు. ఎందుకు భయం వచ్చిందంటే తనతో పాటు వచ్చిన ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు చెదిరిపోతున్నారు. ఈరోజు దేవుని మీద మనకుండవలసిన నమ్మకం మనుషులు బట్టి ఉండకూడదు. దేవుని మీద మనకుండే నమ్మకం మనుషుల యొక్క విశ్వాసం మీద ఆధారపడకూడదు. దేవుని మీద మనకున్న నమ్మకం, మనం లోబడే స్థితి ఎవరినో చూసినదిగా ఉండకూడదు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు భయపడ్డారు, వాళ్ళ ముందు మనమెంత, వాళ్ళే భయపడితే మనమెంత, ఇలాంటి పోల్చుకొని దేవుడికి లోపడకూడదు. అసలు ఇష్టం ఉండదు దేవునికి. చాలామంది కూడా లోబడే విషయంలో తమకంటే పెద్దవారిని, తమకంటే ముందున్న వారిని చూస్తారు. మంచిదే, ఏం చూడాలి వాళ్ళల్లో? వాళ్ళ యొక్క త్యాగం, వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ, వాళ్ళ నిలబడిన స్థితిని చూడాలి. కానీ వాళ్ళ పడిపోయిన స్థితిని చూస్తే మనకు ఎలా బలం వస్తుంది? దేవుని కోసం పోరాడిన తత్వాన్ని, ప్రయాసపడిన స్థితిని మన కళ్ళెదుట ఉంచుకోవాలి. కానీ వాళ్ళు భయపడిన స్థితిని మనం గుర్తు చేసుకుంటే మనకు భయం వస్తుందా, ధైర్యం వస్తుందా? భయం వస్తుంది. నేను నీకు తోడుగా ఉన్నానన్నాడు, నేను నిన్ను రాజుగా అధిపతిగా చేశాను, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పిన దేవుడు తోడుగా ఉండి నడిపించి బలపరిచేవాడు కదా. కానీ జనాలను చూసేటప్పుడు భయం పుట్టింది. తనతో ఉన్నవారిలో భయం పుట్టి ఒక్కొక్కరు దూరం అయిపోతూ ఉంటే తనలో దేవుని మీద ఉన్న నమ్మకం సడలిపోయింది. దేవుని మాటకు విని లోబడి యుద్ధానికి వచ్చాడు, కానీ చేయడానికి శక్తి రాలేదు. దాని కింద మనం చూస్తే, సమూయేలు చెప్పినట్లు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులు సమాధాన బలు నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. ఈ తొందరపాటులో చేయకూడని పని చేశాడు. దహన బలి అర్పించింది రాజు పని కాదు, అది యాజకుడి పని. ఆ రోజుల్లో ఎస్పెషల్గా యాజకులు సరిగా లేరు కాబట్టి సమూయేలే బలి అర్పించేవాడు. ఊరూరు వెళ్ళి బలి అర్పించిన తర్వాత భోజనం చేసేవాళ్ళు. చూడండి, దహన బలి సమూయేలు అర్పించాలి, సమాధాన బలి సమూయేలు అర్పించాలి. రాకముంద ఈయనే అర్పించాడు. వెంటనే చూడండి, అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. వచ్చి సమూయేలు అతనితో అంట, నువ్వు చేసిన పని ఏమిటి అంటే, అప్పుడు అంటున్నాడు, ఇదంతా ఎస్కేప్ అంటే తను సమర్థించుకుంటూ భయపడుతున్న దానికి, జనులు నా యొద్ద నుంచి చెదిరిపోటుయు, నిర్ణయ కాలమున నీవు రాకపోయుటయు, ఫిలిష్తీయులు మిస్మషులో కూడిండుట నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలును వచ్చి నా మీద పడుదురు అనుకుని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిని. అందుకు సమూయేలు ఏమంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి, నీ రాజ్యమును
ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలిచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. చూడండి, దేవుడు చెప్పిన మాట విరిస్తే నెరవేర్చే దేవుడు. అంటే మనకు మనమే ఊహించుకొని, అంటే ఊహించుకోవడానికి పరిస్థితులు మారిపోవచ్చు, భయపడడానికి పరిస్థితులు కారణం కావచ్చు, కానీ భయపడకూడదు కదా. పరిస్థితులకు భయపడి, మనుషులకు భయపడి, సమస్యలకు భయపడి, లేకుంటే కొన్ని మన జీవితంలో ఎదురయ్యేటువంటి మాటలకు భయపడి మన ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. నేను వస్తాను, ఖచ్చితంగా నేను వస్తాను అని చెప్పిన వాడు రాక మానడు, ఖచ్చితంగా చేస్తాడు. కానీ చేయకపోయినా నువ్వు ఆ స్థితిలో దేవునికి అప్పచెప్పుకొని ఉండాల్సిందే తప్ప, ఇప్పుడు నెబుకద్నెజరుతో ఏమంటారు, షడ్రకు మెషకు అబేద్నెగోలు, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించుటకు, విడిపించుటకు సమర్థుడు. ఒకవేళ విడిపించకపోయినా నేను మొక్కం. అది నమ్మకం దేవుని మీద, అది విశ్వాసం, అది దేవునికి లోబడే తత్వం. ఏం చేద్దామయ్యా, మనుషులం కదా, భయం వేసింది, తర్వాత క్షమాపణ అడగొచ్చు, తర్వాత బాధపడి ప్రార్థన చేయొచ్చు. ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని పక్కదో పట్టించేటువంటి ఆలోచనలు. అందుకని ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారు, సాకులు చూపుతూ ఆ సాకును సమయాల మీద కూడా తప్పు మోపుతున్నాడు. నువ్వు వస్తానన్న టైంకి రాలేదు కదా, నేనేం చేయాలి? జనాలు నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు, నేనేం చేయాలి? నేను ఒంటరిన వాడిని అయిపోయాను. ఒకవేళ నేను దేవుని సన్నిధిలో బలి అర్పించక ముందు వాళ్ళు నా మీదకి వస్తారేమో అనుకున్నాడు. నువ్వు అనుకొని దేవునికి లోబడ్డం కాదు, అనుకొని నీ ఇష్టానుసారంగా ఉండడం కాదు. నీ అంతటి నీవు ఒకసారి దేవుని మాట వింటే ఆ మాటకు లోబడి మనం బ్రతకాల్సిందే తప్ప, ఆ మాటను నెరవేర్చే విషయంలో వచ్చే సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో నీ అంతటి సొంత నిర్ణయాలు తీసుకొని చూడండి. ఫస్ట్ టైమే లోబడకపోతే, దేవుని మాటకు వినకపోతే, దేవుడు నా మాట విన్నవాడు నాకెందుకు అని తీసేశాడు. రెండో ఆప్షన్ ఇవ్వలేదు. చూడండి, నేను చెప్పినట్టు వినకపోతే, నేను చెప్పినట్టు నడవకపోతే, నేను చెప్పినప్పుడు చేయకపోతే వాడు నాకెందుకు? ఉద్యోగం చేస్తామండి ఏదైనా, అక్కడ మేనేజ్మెంట్ వాడు ఏదైనా పని చెప్తాడు, నేను చేయను అంటే ఉంచుకుంటారా? ఉంచుకోరు. ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు. నేను చెప్పిన దాన్ని చేయడానికి నీకు శాలరీ ఇచ్చి నా దగ్గర ఎందుకు ఉంచుకుంటాను, నేను వద్దులేండి, వేరే చోట చూసుకుంటా. అంటే బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే, ఆ బాధ్యత కూడా ఎవరైతే ఆ బాధ్యత మోపారో దాని ప్రకారంగా మనం నడవకపోతే శిక్ష తప్పదు. అంటే దేవుని మాటకు నువ్వు లోబడి ఉన్నావంటే దాని అర్థం ఏంటి అంటే, ఆయన ఏ మాట అయితే నీకు సెలవిచ్చాడో, ఏ విధంగా నడవమన్నాడో, ఏ విధంగా బ్రతకమన్నాడో దానికి తప్పి నువ్వు బ్రతకడం వల్ల శిక్షను తెచ్చుకుంటున్నావు. ఒకవేళ అలా తప్పిపోవడానికి ఎన్ని కారణాలు ఉండొచ్చు. నీకున్న శ్రమలు, దుఃఖము, వెడబాటు, బాధ, నిట్టూర్పులు, కన్నీళ్ళు, ఎవరు ఆదరించకపోవడం, ఎవరు మంచిగా లేకపోవడం, లేకుండా మనతో ఉన్న వాళ్ళే మన దగ్గర చెదిరిపోవడం, మనతో ఉన్న వాళ్ళే మన దగ్గర రాకపోవడం, మనం బలపరచకపోవడం, ఇవన్నీ కారణాలు కావచ్చు. ఒక్కడిని నేనేం చేస్తాను, నువ్వు ఒక్కడివి చాలుగా. దేవునికి కోరింది నిన్న వాళ్ళనా కదా, పిలిచింది ఎవరిని? నిన్ను. ఏర్పరచుకుంది ఎవరిని? నిన్ను. హెచ్చించింది ఎవరిని? నిన్ను. నీ ద్వారా కార్యం జరిగించాలన్నప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద. కానీ ఎవరు చూస్తున్నావు? జనాలను. ఎవరిని చూస్తున్నావు? పరిస్థితిని. ఎవరిని చూస్తున్నావు? ఇంకొకరిని. కరెక్ట్ కాదు. ఈ రోజుల్లో అక్కడే తప్పిపోతుంటాం. ఒకటే చెప్తున్నాడు, దేవుని మాట వింటే దీవెన, వినకపోతే శాపం. ఏదైనా సరే, అది ఎన్ని రకాలైనా ఉండొచ్చు, శాపం. కాబట్టి సౌలు, నేను యెహోవా ఆజ్ఞను గైకొనక అవివేక పని చేసావు. నీకంత భయం ఉండొచ్చండి, కానీ ఆ భయాన్ని తీసివేసే దేవుడు కదా, భయపడుతున్న సమయంలో మన ఎద్దకు వచ్చే దేవుడు కదా, మనం బాధపడుతుంటే ఓదార్చడే దేవుడు కదా. కాబట్టి మనము మన సొంత ఆలోచనలు బట్టి దేవునికి లోబడకూడదు. దేవునికి ఇప్పుడు బలి అర్పించాడు, పని చేశాడు, కానీ ఇది ఇష్టం లేని పని చేశాడు. అందుకని ఇష్టం లేని పనిని సమయంలో ఏముంటుంది, అవివేకపు పని చేశావు. వివేకం లేదా? కాస్త తట్టుకుంటే ఏమి, కాస్త ఓర్చుకోగలిగితే ఏమి,
అర్పించిన వెంటనే సమూయేలు అంటే ఇంకొక గంట ఆగింటే బాగుండేదేమో, ఇంకొక 2 గంటలు, ఇంకొక రోజు ఆగింటే బాగుండేదేమో. చూడండి, మనం చాలా తొందరపాటు, భయం మనల్ని తొందర చేస్తుంది, మనకు సమస్యలను పెంచుతూ ఉంటుంది. కాబట్టి భయపడితే ఎవరు కూడా దేవుని మాట వినలేము. ఒక వాక్యం సత్యం ఏంటంటే, దేవునికి భయపడితే మనుషులకి ఎవ్వరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనుషులకు భయపడితే దేవునికి లోబడలేము. అర్థమవుతుందా? దేవునికి భయపడితే మనం ఈ లోకల్ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు మనుషులకు కానీ భయపడితే దేవునికి లోబడలేవు. కాబట్టి ఈ రోజులు ఎక్కువ చాలామంది మనుషులకు భయపడతారు కానీ దేవునికి భయపడరు. ఎందుకంటే ఆయన కనిపించాడు కదా. మనుషులు అయితే డైరెక్ట్గా మాట్లాడతాడు, డైరెక్ట్గా అంటారు, డైరెక్ట్గా ఏదో ఒకటి చేస్తారని భయం ఉంటుంది, కానీ ఆయన కనిపించడు. కానీ భయపడాల్సింది ఎవరికి? దేవుడికి. నువ్వు దేవుడికి భయపడితే యెహోవా యందు భయభక్తులు గలవాడు బహుధైర్యంగా ఉంటాడు. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండట బహుధైర్యము పుట్టించునని బైబిల్ ఉంది. నువ్వు దేవునికి భయపడితే ఎలాంటి వారికైనా నువ్వు కరెక్ట్గా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. అలా దేవునికి భయపడితే అంటే నీతిగా నిజాయితీ అని చెప్పినట్టు ఉంటే ధైర్యంగా ఉంటుంది నీ బ్రతుకులో. కానీ ఎప్పుడైతే ఈయన వాళ్ళ వైపు చూశాడో తప్పిదం చేసిన వెంటనే అంటున్నాడు, నీ రాజ్యము నిలవదు. కానీ దేవునికి చిత్తం చెప్పాడు, సదాకాలం ఉంచాలనుకున్నాడు. కానీ ఈ రోజుల్లో కూడా మన కుటుంబాలను, మన బిడ్డలను, లేకుంటే మన జీవితంలో దేవుడు ఏదైనా కార్యాన్ని మనము మొదట దేవుని కోసం సమర్పించుకుని తగ్గించుకుని నడిచిన దాన్ని బట్టి వీళ్ళు కరెక్ట్ ఈ పని చేయగలుగుతారు, వీళ్ళు కరెక్ట్ వీళ్ళ వాడుకోవచ్చు, వీళ్ళు కరెక్ట్ ఇలా నేను ఉపయోగించుకుంటే, వీళ్ళు కరెక్ట్ ఇది అప్పచెప్పాలని దేవుడు అనుకుంటాడు. కానీ లోబడకపోతే అవసరం లేదు, నా మాట విన్నప్పుడు ఈ పని ఎందుకు, ఇంకా మనుషులకు లోపడతా ఉంటాడు కదా అని తీసేస్తాడు. ఇది మొదటిసారి. రెండోసారి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. మీరు కానీ 15వ అధ్యాయం చూడండి. అదే అధ్యాయంలో 15వ అధ్యాయం 3వ వచనం, 15లో మొదటి సమూయేలు గ్రంథం 15:3 వచ్చింది. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్దాబులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగి ఉన్నదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలము చేయమని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ కాల్బలం పెరిగింది, 2 లక్షలు వచ్చారు, వెళ్ళి యుద్ధం చేశాడు, వాళ్ళందరూ పట్టుకున్నాడు. అయితే 8వ వచనం చూడండి. అమాలేకుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. సౌలును జనులు కూడి అగగును గొర్రెలలో, ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలం చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేశాను. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, ఏం చేశాడు? అన్నిటిని, సమస్తమును, అది మంచిది కానీ చెడ్డది కానీ. వాళ్ళు శాపగ్రస్తమైంది, దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళు, తన ప్రజలు ఆయాసపడుతున్నప్పుడు కనీసం కనికరించకుండా యుద్ధం చేయడానికి మడమనెత్తిన వారు అమాలేకులు. కాబట్టి వాళ్ళని చంపాలి, వారు బొత్తికి ఒక్కను కూడా వదిలిపెట్టకూడదు అని చెప్తే సొంత ఆలోచన. ఇది వినడం అవుతుందా చెప్పండి? ఏం చెప్పాడు? అందరినీ అంటే ప్రజలను, అంతటిని అంటే వాళ్ళకి కలిగిన సమస్తాన్ని ఏది కూడకుండా నాశనం చేయమన్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? రాజును పట్టుకున్నారు, మంచి క్రొవ్విన గొర్రెలు పట్టుకున్నారు, గొర్రె పిల్లని పట్టుకున్నారు, మిగతా వాటిని అన్నీ చంపేశారు. నీచమైన వాటిని చంపారు, శ్రేష్టమైన ఉంచుకున్నారు. చూడండి, అప్పుడు అక్కడ రాయబడిన మాట కూడా చూడండి. అక్కడ రాయబడిన మాట, అప్పుడు 10వ వచనంలో దేవుడు ఏం చెప్తాడంటే, అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమే ఇలాగ సెలవు, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయాను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఇంకొక అవకాశం ఇచ్చాను, ఆ రోజు వదిలేసి తింటే బాగుండేది. చూడండి, పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. ఏంటి? ఒకసారి తప్పైపోయింది అన్నాడు, సరే ఇంకొక అవకాశం. ఇప్పుడైనా సరే దేవుని మాట కంప్లీట్గా వినాలి కదా.
దేవుని మాట కంప్లీట్గా వినాలి కదా, వినలేదు. పూర్తిగా వినాలి కదా, వినలేదు. ఎందుకు వినలేదు? ఇప్పుడు ఒకసారి వినలేదు అని హెచ్చరించబడిన తర్వాత రెండోసారైన బుద్ధి తెచ్చుకున్న మాటకు లోబడాలి కదా, వినలేదు. అందుకని దేవుడు అసలు ఉంచినందుకు నేను చాలా బాధపడుతున్నాను. అంటే ఇప్పుడు సౌలు ఏం చేశాడు చూడండి. ఉదయం సమూయేలు లేచి సౌలుని ఎదుర్కొనుడికి పోగా సౌలు కర్మేలునికి వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్బాలుగులు పోయినని సమాచారం వినను. తర్వాత అతడు సౌలు ఎద్దుకు రాగా సౌలు అంటున్నాడు, యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అనగా. ఈ మాట విషయంలో మనం కూడా ఒకటి చేసి నేను అన్ని చేశాను, కొంత చేసి అంత చేశాను. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి, కానీ మన ఇష్టానుసారంగా మన ఇష్టాన పద్ధతిలో మనకు నచ్చినట్టుగా కోరినట్టుగా కుదిరినట్టుగా మనం చేసి దేని పని చేసి అనడం కరెక్ట్ కాదు. ఇక్కడ మనం తప్పిపోతాం. ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి, కానీ ఈ చేసే విషయంలో మాట వినే విషయంలో మన ఇష్టం, మనకు నచ్చినట్టు, మనకు తెలిసినట్టు, మనకు వచ్చినట్టు మనం చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను నెరవేర్చితే అన్నాడు. ఎక్కడ నెరవేర్చాడు? దేవుడు ఏం చెప్పాడు? సమూలం నాశనం చేయమన్నాడు. ఈయన ఏం చేశాడు? అన్నిటిని కొన్ని ఉంచాడు, రాజును పట్టుకున్నాడు. ఎట్లా నెరవేర్చినట్టు అవుతుంది? అంటే తన దృష్టికి తాను దేవునికి బలి అర్పించడానికి మంచి మంచి బలి పశువులను ఉంచాను, దేవుడు వాటి వల్ల సంతోషపడతాడు, దేవుని కంటే నేను ఎక్కువ జ్ఞానం కలిగిన వాడిని, అనవసరంగా వాటిని ఎందుకు చంపడము, బలి అర్పిస్తే సరిపోతుంది. వాస్తవానికి దేవుడు కోరుకున్నాడా? అవి శాపగ్రస్తమైన లోబడిన వాళ్ళు ప్రజలు, వాటికి నాకు వద్దు అంటే దాన్ని దేవుని కోసం తీసుకురావడం అసలు దేవుడు అంగీకరిస్తాడా? అసలు మనకు నచ్చంది ఎవరైనా ఇస్తే తీసుకో, తెలిసి అదే ఇచ్చారనుకోండి ఇష్టపడతామా? నాకు నచ్చదు నీకు తెలుసు కదా, మళ్ళీ ఎలా తెచ్చావు అంటాం కదా జనరల్గా. దేవుడు చెప్పాడు ఆల్రెడీ, నువ్వు మాట వినలేదు, నిలవదు, జాగ్రత్త అంటే రెండోసారి అమ్మో ప్రభా ఈసారి కాపాడుకుంటాను, ఈసారి నమ్మకంగా ఉంటానని ఆలోచనతోనే రావాలి కదా. లేదు, ఈసారి కూడా సగమే, పూర్తిగా చేయలేదు. తనకు నచ్చినట్టుగా చేశాడు, తనకు చేత అయినట్టు చేశాడు, దేవునికి మంచి చేస్తున్నట్టుగా చేశాడు, తనకు తెలిసినట్టుగా చేశాడు. కరెక్ట్ కాదు. మనము కూడా దేవునికి చేసే విషయంలో, దేవుని మాట వినే విషయంలో, దేవునికి లోబడే విషయంలో మన సొంత ఆలోచన బట్టి లోబడకూడదు, సొంత ఆలోచన బట్టి ఏ పని చేయకూడదు, సొంత ఆలోచన బట్టి ఆయన సన్నిధిలో మనం ఇవ్వకూడదు. ఏదైనా వాక్యంలో చెప్పింది చెప్పినట్టుగా చేసి ఇచ్చే విధంగా ఉంటేనే ఆ మాట విన్నట్టు లెక్క. అలా కాకుండా నేను ఇలా అనుకున్నాను, ఇది మంచిదే కదా, మంచిదో చెడ్డదో నువ్వు అనుకుంటే సరిపోతుందా? దేవుడు అనుకోవాల్సిన అవసరం లేదా? దేవుని ఇష్టం నీకు అవసరం లేదా? నీ ఇష్టమే దేవుని మీద రుద్దుతావా? కరెక్ట్ కాదు. ఈ రోజులు అంతే అయిపోతుంది. వాళ్ళకి తెలిసినట్టుగా చేసి నేను చేశానంటారు, వాళ్ళకి నచ్చినట్టుగా చేసి నేను చేశాను అంటారు. మళ్ళీ దానికి జయసూచకమైన శిల ఒకటి నాటి, ఇదిగో దేవుని నేను చేశాను అని మళ్ళీ సాక్ష్యం, మళ్ళీ గొప్పగా మాట, మళ్ళీ గొప్ప గౌరవం కోసం అందరు కనిపించేటట్టు ఒక శిలను నాటుతారు, కానీ వాస్తవం కాదు, పైకి కనిపించడానికి. అప్పుడైతే సౌలు ఇప్పుడు సమూయేలు అంటున్నాడు, నెరవేర్చి తిని అనగా అలాగైతే వినబడుచున్న అరుపులు, గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను. మనం ఒకవేళ చేసామనుకుంటా కానీ ఇంకా మనలో దాచిపెట్టిన వాటి యొక్క అరుపులు, రంకెలన్నీ కూడా దేవునికి వినిపిస్తూనే ఉంటాయి. అందుకనే అక్కడ అంటాడు ఒక మాట, అందుకు సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని అన్నిటిని మేము నిర్మూలన చేస్తాం. అంటే వాళ్ళు ఉండనిస్తే సరే అన్నాడా? కాదు. గమనించండి. అయ్యా ఎందుకు చంపుతాం, ఈ శ్రేష్టమైనవి కదా, ఉండని, దేవునికి బలి అర్పించవచ్చును ఎవరో చెప్పారు, ఆ మాట విన్నాడు. అంతకుముందేమో భయపడి అవివేక పనిచేశాడు, ఇప్పుడేమో జనుల మాట విని దేవునికి విరోధంగా పనిచేశాడు. నువ్వు ఎవరి మాట వినాలి? ఎవరికి లోబడాలి? ఎవరు చెప్పినట్లుగా చేయాలి? ప్రజలు చెప్పినట్టు చేయాలా? దేవుడు చెప్పినట్టు చేయాలా? దేవుడు చెప్పినట్టు చేయాలి. దేవుడు చెప్పినట్టు చేయకుండా ప్రజలు మంచి చెప్పారు కదా, అది దేవునికి ఉపయోగపడుతుంది కదా, మరి దేవుడు ఉపయోగించుకున్నాడా? దేవుడు వాటిని కోరుకున్నాడా? కాదు కదా.
ఈరోజు మనం దేవునికి మనం చేసే విషయంలో నువ్వు దేవుని మాటను సక్రమంగా నెరవేర్చుతున్నావా, ఆ మాటకు లోబడి బ్రతుకుతున్నావా లేదా అని మనం పరిశీలించుకోవాలి. అంతేగాని వాళ్ళు చెప్పారు ఇలా చేశాను, మంచి పని చెప్పారు, మంచి చేశాను అని నీవు సమర్థించుకొని నీకు తెలిసినట్టుగా దేవుని పని నువ్వు చేయకూడదు. దాన్ని బట్టి నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. ఒకసారి తెలుసో తెలియకో అమాయక పని చేశాడు, రెండోసారి జనులకు జడిసి జనుల మాట విని దేవుని చిత్తాన్ని దేవునికి లోబడలేదు. అందుకని అప్పుడు సమూయేలు అంటాడు చూడండి, అందుకు సమూయేలు 17వ వచనం, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రం శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులు నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుకు యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేటివి అనెను. అందుకంటాడు సౌలు అంటాడు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గం పోయి అమాలేకుల రాజుని హగవును తీసుకువచ్చి తిని కానీ అమాలేకులు నిర్మూలం చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకి జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు ఏమంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన సంతోషించిన ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞని గైకొనుటయు పొట్టోళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నేను చెప్పినట్టు చేశాను. ఈ రోజుల్లో దేవుడు చాలామంది వదిలిపెట్టడం గల కారణం ఏంటి, ఏర్పరచుకున్న వాళ్ళని అంటే వాళ్ళు ఏర్పరచబడిన తర్వాత దేవునికి ఇష్టాంత సంబంధం లేకుండా సొంతంగా ఆలోచించి సొంతంగా చేయడం మొదలు పెడతారు. ఒకప్పుడు నువ్వు అల్పుడిగా ఉన్నప్పుడు దేవుడు నేను హెచ్చించాడు అని మాట వింటానన్నావు, కానీ ఇప్పుడు ఏంటి, నీకు సొంత ఒక స్థాయి వచ్చింది, ఒక అధికారం వచ్చింది, ఒక స్థితి వచ్చింది. ఇప్పుడు నీ అంతా నువ్వే చేస్తున్నావు. దేవుడు చెప్పినట్టు చేయలేదు. పాపాత్ములైన వారిని సమూలం నాశనం చేయాలంటే కొందరిని పట్టుకున్నావు, రాజుని పట్టుకుని ఏం వస్తుంది చంపమన్నాడు. మళ్ళీ జనులే ఉండనిచ్చారన్న. అసలు ఎందుకు వాళ్ళ మాట ఎందుకు వినాలి? జనుల మాట విని నాశనమైపోయిన వారిలో మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే సౌలే. జనులను సంతోష పెట్టాలని దేవుణ్ణి సంతోష పెట్టకుండా పోగొట్టుకున్నవాడు ఎవడు అంటే సౌలు. మరి ఈరోజు మన భక్తి మనుషుల కోసం కాదుగా, మనుషుల మెప్పు కోసం కాదుగా. కాబట్టి ఎవరు మెచ్చుకోవాలి? నిన్ను దేవుడు మెచ్చుకోవాలి. అందుకనే నేను మనుషులను మెప్పించినట్టు మనుషులను దాసును కాను అని అంటాడు పౌలు. దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండడానికి, ఆయన మెచ్చుకునే విధంగా ఉంటాను, కానీ మనుషుల మెప్పు కోసం నేను బ్రతకను అంటాడు. కాబట్టి ఈ రోజుల్లో చాలా భక్తి ఏమవుతుందంటే వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు చెప్పినట్టు వినాలని దేవుని చెప్పినట్టు కాకుండా మనుషులు చెప్పినట్టు చేస్తున్నారు. అది దేవుడికి ఇష్టమా? కాదు. ఎలాంటి వారైనా సరే వాక్యానుసారం కాకుండా ఎవరి మాట విన్నా అది శాపమే. వాక్యం అలా ఉందా, ఆ విధంగా బోధించిందా, ఆ విధంగా నడిపించిందా అని మనం పరిశీలించకుండా మనము ఎవరికి పడితే వాళ్ళకి లోపడకూడదు, ఎవరి మాట అంటే వాళ్ళ మాట వినకూడదు. ఏం చెప్పాడు, ఏం చేశాడు, అన్ని నేను చేశానంటాడు. చూడండి, ఎప్పటికైనా ఒప్పుకున్నాడా? తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు, జనులు ఉండనిచ్చారు. సరే ఉండనిచ్చారు, వద్దన్నాడుగా దేవుడు, నువ్వు చేయాలిగా అంటే దేవుడికంటే జనులు తనతో ఉన్నారు కాబట్టి, తనను మోస్తున్నారు కాబట్టి, రాజుగా నన్ను అంగీకరించారు కాబట్టి, వాళ్ళ మధ్య నేను ఉంటున్నాను కాబట్టి వాళ్ళ మాట వింటారా? ఈ రోజుల్లో ఇరుగు పొరుగు వారి మాట వింటారు, దేవుని మాట వినరు. వాక్యం వాళ్ళు సమర్థించుకొని తప్పు కదా, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని దేవునికి నచ్చినట్టుగా కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒకరినొకరు ఏం చేసుకుంటారంటే అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఏం భక్తి అది? కరెక్ట్ కాదు. ఇబ్బంది పడతారు, పోగొట్టుకుంటారు. ఇప్పుడు జనులకు భయపడి ఏం పోగొట్టుకున్నాడు? రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా ఒక్క నిమిషం కూడా దేవుడు ఇంకొకసారి ప్రత్యక్షం ఏ మాట కూడా మాట్లాడినట్లుగా లేదు. సమూయేలు కూడా అతన్ని దర్శించినట్లుగా లేదు. తర్వాత దాదాపుగా ఆయన 30 సంవత్సరాలు పరిపాలన చేసిన ఈ 30 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా
సౌలు దేవుని ఎద్దుకు రాలేదు, వచ్చిన దేవుడు ఆయన ప్రార్థన వినలేదు. తర్వాత సమూయేలు అతని దగ్గరికి పోలేదు. చూడండి, ఇంకా రాజు ఇంకా దేవుని దగ్గరకు పోకుండానే కొంతకాలం బతికాడండి. ఏంటి అంటే, ఇంకా జనులు నాకు తోడుగున్నాడు, నా బలం నాకు పోలేదు, సరే నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటాను. ఇంకొక కింది మాట కానీ చూస్తే చూడండి, యెహోవా ఆజ్ఞ విసర్జించితు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నేను విసర్జించెను. సౌలు అంటున్నాడు, జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెంచుకొంటిని. ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడుగా. అయితే ఇంకొక మాట చూడండి, అక్కడ కాబట్టి 25 వచ్చింది, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక యెహోవా ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకుని నందునంది చినిగిన. అప్పుడు సమూయేలు అంటున్నాడు, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యం నీ చేతి నుంచి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. అయినప్పటికీ 30 వచనం చూడండి, ఏమంటున్నాడు, అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుట నన్ను గనపరిచి యెహోవాకు మొక్కుటకి నేను పోగా నాతో కూడా రమ్మని అతను వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. చూడండి, ఇప్పటికి కూడా నిజమైన పశ్చాత్తాపం ఉందా? ఏం లేదు. అయ్యా నేను తప్పు చేశాను, అయినా సరే నా తప్పు కనిపించకుండా నేను బలి అర్పిస్తే నాతో కూడా రా అని అంటున్నాడు. అదే లాస్ట్, ఇంకెప్పుడు కూడా కలవలేదు. సో ఈ కంటెస్ట్ అంతా నేను ఎందుకు చెప్పాను అంటే, మాట వినుట శ్రేష్ఠ. మాట వినకపోతే ఏంటి? శాపం, నష్టం. దేవుని మాట విని అది నెరవేర్చింటే సదాకాలం ఉండేది. అంటే ఇంకా దావీదు కూడా వచ్చి ఉండేవాడు కాదు. ఎప్పుడైతే మాట వినలేదో, నీకంటే ఉత్తమమైన వాణ్ణి నీ పొరుగువాణ్ణి అన్నాడు. అంటే మన పొరుగువారు హెచ్చించబడుతున్నారు, పొరుగువారు దీవించబడుతున్నారు, పొరుగువారు ఆశీర్వదించబడుతున్నారు. కారణం ఏంటి? మనం వినలేదు, మనం లోబడలేము. మన మధ్యలో ఉన్నారు, మనతో కూడా ఉన్నారు, వాళ్ళు లోబడ్డారు, వారు దేవుని సన్నిధికి అప్పచెప్పుకున్నారు కాబట్టి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అందుకనే మనకు కొందరి మీద అసూయ, ద్వేషం. నిన్నటిదాకా మన మధ్యలో ఉండి అబ్బో అప్పుడే ఇలాంటి వాడైపోయాడా, అప్పుడే ఇంత యోగ్యుడైపోయాడా. అందుకేగా సౌలు దావీదుని చంపాలని చూశాడు. తన రాజ్యంలో ఒక అనామకుడిగా ఉండి హెచ్చించబడ్డప్పటికి సౌలుకి ఈర్ష్య కలిగింది. కానీ దేవుడు ఉత్తమమైన వాడిని ఏర్పరచుకున్నాడు. అంటే దేవుని మాట వినేవాడిని ఏర్పరచుకుంటాడండి. వినని వాడిని ఆయనకి ఏం అవసరం? కానీ ఈ వినడు వాడికి, విని లోబడి బ్రతుకుతున్న వాడి మీద ఎప్పుడు కూడా ఏముండదు? ద్వేషం ఉంటుంది. వారు దీవించబడుతుంటే, వాళ్ళు అభివృద్ధిపరచ అంటే వాక్యంలో అభివృద్ధిపరచబడ్డా, ప్రార్థనలో అభివృద్ధిపరచబడ్డా, కాస్త ప్రవర్తన మార్చుకొని కొద్దిగా నీతికి బ్రతుకుతున్నా ఏం చేస్తారు వీళ్ళు? అసూయపడి సెటైర్స్, ఏదో ఒక మాట అంటే కొందరేమో వదిలేసుకొని ఉంటారు, కొందరేమో భయపడి తగ్గించుకుంటారు. నీ దగ్గరని తీసి నీ పొరుగు వానికి ఇచ్చేయడమో జాగ్రత్త పడండి. నీకున్న తలాంతును, నీకిచ్చిన కృపను, నీకిచ్చిన అభిషేకాన్ని, నీకిచ్చిన సమర్పణ నీ పొరుగువారు విని లోబడిన దానివాడు పొందుకున్నారేమో. నిన్నగాక మొన్నొచ్చి అభివృద్ధి పొందారు, నిన్నగాక మొన్నొచ్చి స్థిరపరచబడ్డారు, నిన్నగాక ముందు మంచి వాడబడుతున్నారంటే దాని అర్థం ఏంటి? దేవుడిచ్చిన తలాంతును దేవుడి నిర్ణయం చొప్పున, దేవుడి మాట చొప్పున నువ్వు ఉపయోగించుకోవట్లేదు కాబట్టి నీది తీసి నీ పొరుగు వాడికి ఇచ్చే, అంతే. దానికి అసూయపడకూడదు, పశ్చాత్తాపపడాలి. అయ్యో నా దగ్గర ఏం తప్పు ఉందని ప్రభా, నన్ను హెచ్చించలేకపోతున్నావు, ఏ తప్పు చేశాను ప్రభా, నేను ఎక్కడ లోబడలేదు ప్రభా, నాకు ఈ స్థితి కలుగుతుంది అని అనుకోవాలి తప్ప ఈర్ష్యపడకూడదు. ఒకవేళ కొంతకాలం పనిచేస్తుందేమో, కానీ ఎంతో కాలం పనిచేయదు. దావీదు అభిషేకించబడ్డాడు, వెంటనే రాజ్యానికి వచ్చాడా? లేదుగా. దాదాపుగా 13 సంవత్సరాలు సౌలే తరిమాడు. ఎంతకాలం పెత్తనం సాగుతుంది? ఒకరోజు సమూల నాశనం జరిగిపోతుంది. ఆ రాజ్యం నిలవకుండా పోయింది. సౌలు చనిపోయాడు, కుమారులు చనిపోయారు, అల్లకొల్లలం అయిపోయింది. ఎవడో సైన్యాధిపతి చేతులు పెట్టాల్సి వచ్చింది. ఒక కొడుకుంటే ఆ కొడుకును వేరే వాళ్ళు చంపారు.
దారుణమైపోయింది. చూడండి ఎంతటి శాపం, ఏర్పరచుకున్న వాడికి అంతటి శాపం వచ్చిందండి. కారణం ఏంటి? ఇదంతా విన్నాం. ఎందుకు సౌలు శపించబడ్డాడు? ఎందుకు సౌలుకు దేవుని కృప దూరమైంది? ఎందుకు సౌలు నెట్టివేయబడ్డాడు, తొలగించబడ్డాడు? చెప్పండి. ఒక్కటే, దేవుని మాట వినలేదు. అంటే అర్థమేంటి? చెప్పినట్టు చేయలేదు. నువ్వు చెప్పినట్టు చేయకపోతే నీ దగ్గర ఉన్నది, అందుకనే లేని వాని దగ్గర ఉన్నవాని దగ్గర తీసి ఇచ్చేస్తాడు. లేని వాని దగ్గర మొత్తం తీసేసుకుంటాడని బైబిల్ ఉంది. ఈయన దగ్గర దేవుని పట్ల విశ్వాసం లేదు, అది తీసేసి దావీదుకి ఇచ్చేసాడు. మాట వినుట శ్రేష్ఠ. మాట వింటే బ్రతుకుతాం. దేవుడికి లోబడి మనం పని చేస్తుంటే సహాయం చేస్తాడు. మనం లోబడి పని చేస్తుంటే మనకు సదుపాయం కలగజేస్తాడు. మనం లోబడి పని చేస్తుంటే మనకు కావాల్సిన అవసరతలన్నీ, ఆ పని చేయడానికి కావాల్సిన అన్నీ కూడా ఇస్తాడు. యుద్ధానికి వెళ్ళమన్నాడు. అంతకుముందు 3000 మంది ఉన్నారు. ఇప్పటికి వచ్చేటప్పటికి 2 లక్షల పైగా జనం వచ్చింది. జనం వచ్చేటప్పటికి బలం వచ్చింది. బలం వచ్చేటప్పటికి గర్వం వచ్చింది. గర్వం వచ్చేటప్పటికి జనాల మాట విని దేవుని మాట లెక్క చేయలేదు. అప్పుడేమో ఎవరు లేదని లెక్క చేయలేదు, ఇప్పుడు ఉన్నా లెక్క చేయలేదు. చూడండి, చాలామంది కూడా వాళ్ళన్న చిన్న స్థితిలో కూడా దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడరు. కానీ బైబిల్ ఒక మాట ఉంటుంది, చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం. బీదలు ఉండనే ఉండరు. అంటే దేవుని మాట వింటే ఆ దేశంలో, ఆ పట్టణంలో, ఆ ఊర్లో ఎవరుండరు? బీదలండు. దేవుని మాటకు లోబడి అత్తను అనుసరించి వచ్చింది రూతు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా పోషించబడాలి అని ఎవరినైనా, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే తౌలుకోవడమో లేకుంటే ఒకరి దగ్గర పోవడం అలాంటిది ఏం చేయాలి. నీతిగా నిజాయితీగా ప్రవర్తన కాపాడుకుంటూ దేవుని కృపను బట్టి బ్రతికింది. ఇప్పుడు ఆమెను ఏం చేశాడు? దేవుడు దీవించాడు. ఈ రోజుల్లో కుటుంబ పోషణ కోసం, ఏది అవసరత కోసం దారి తప్పిపోతున్నారు. ఎవరో ప్రలోభాలకు లోబడి బ్రతుకును చెడగొట్టుకుంటున్నారు. అది వాళ్ళకి అనిపిస్తుంది. ఈ టైంలో ఇంతకు మించి మనం ఏం చేస్తాం? కుటుంబం, బ్రతుకు, బిల్డర్లు ఇవన్నీ చేయాలనిపిస్తుంది. కాదు, దాన్ని బట్టి నీ మీద ఒక నింద పోతుందా? తర్వాత పోదు. బ్రతికినంతకాలం ఆ మచ్చ అలానే మిగిలిపోతుంది. ఒకవేళ మనకి దెబ్బ తగిలితే గాయం మానుతుంది, కానీ మచ్చ అట్లా మిగిలిపోతుందిగా. ఆ మచ్చను చూసినప్పుడల్లా ఇది నేను చేసుకున్నదే, గాయాన్ని బట్టి వచ్చిన మచ్చ చెరిగిపోదు జీవితాంతం, ఏ తప్పిదమైనా. కాబట్టి చిన్న చిన్న వాటికు కమిట్ అయిపోయి, రాజీ పడిపోయి, దేవునికి సత్యం నుంచి వైదొలిగిపోతే బ్రతకలేరు. ఇది ఎక్కువ కూడా మిడిల్ క్లాస్లో ఉన్న సమస్యలు, బాధలు బట్టి కమిట్ అయిపోతుంటారు, లోబడిపోతుంటారు. పని చేసే చోట, ఉద్యోగం చేసే చోట, అక్కడ ఇక్కడ ఒకరి మాట విని ఒకరితో సరదాగా ఉంటూ, సంతోషంగా ఉంటూ, లేకుంటే చనువుగా ఉంటూ ఏదో ఒక మేలు పొందాలని బ్రతుకుతూ ఉంటారు. కరెక్ట్ కాదు. నువ్వు నీతిగా నిజాయితీగా ఉంటే దేవుడే నిన్ను పోషిస్తాడు. రూతుతో అంటాడు బోయొచ్చు, నువ్వు యోగ్యురాలవని నా జనులు ఎరుగుదురు, నేను ఎరుగుదును. చెప్పాలి సాక్ష్యం. కష్టమైన, బాధ అయిన, ఇరుకైన, తిండి లేకపోయినా, ఏం లేకపోయినా దేవుని సన్నిధిలో నిలబడి కూర్చొని, ప్రభువా నీవే దిక్కు, నువ్వే చూపించని ప్రార్థన చేసింది. కాబట్టి ఎక్కడైతే పరిగేరుకుందో అక్కడే యజమానురాలు అయిపోయింది. దేవుని మాట విని పరిశుద్ధతను కాపాడుకోగలిగితే ఏమవుతారు? యజమానురాలు అయిపోతారు. ఇంకా ఇంకొన్ని మాటలు వచ్చే వారిని చెప్పుకుందాం. అయితే దేవుని మాట ఎందుకు వినరు అన్న మాట ఈరోజు చెప్తాను. దేవుని మాట ఎందుకు వినరు అంటే, ఎందుకు వినలేకపోతున్నారంటే, మీరు కానీ మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. త్రోవ ప్రక్కన ఉండువారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి
వారిలో విత్తబడిన వాక్యము విత్తుకొని పోవును. చూడండి, ఎందుకు వినలేకపోతున్నారంటే ఈరోజు వింటారు, ఈ క్షణం వింటారు. విన్నప్పుడు మన మనసులో ఒకలాంటి పశ్చాత్తాపము, ఒకలాంటి ఆలోచన కలుగుతుంది. నిజమే కదా, ఇలా ఉంటే నాకు కూడా, నేను కూడా ఇలా ఉండొచ్చు కదా, దేవుడు కూడా నన్ను ఇలా కాపాడుతాడు కదా, దేవుడు కూడా నన్ను హెచ్చిస్తాడు కదా, ఇలా చేశాను కాబట్టి కదా నాకు ఈ దరిద్రం ఉంది, లేకుంటే ఈ స్థితి ఉందని అన్నీ అనుకుంటాం. ఈ క్షణం విన్న వెంటనే ఇంకా మనం అడుగు పెట్టామా, సాతాను వచ్చి అబ్బో ఇప్పుడైతే ఉంటావా, ఇప్పుడైతే చేస్తావా అని సాతాను వచ్చి హృదయంలో ఉన్న విత్తనాన్ని లోబడి దాని ప్రకారంగా నడవాలనే ఆలోచన ఎత్తుకొని పోతుంది. అందుకనే విన్నప్పుడు కలిగిన పశ్చాత్తాపం బయటికి వెళ్ళిన తర్వాత ఉండట్లేదు. ఆ మాటల్లో, చూపుల్లో ఆలోచన ఉండట్లేదు. విన్నప్పుడు హృదయంలో కలిగిన పరివర్తన, మార్పు కలగాలన్న ఆలోచన బయటికి కలిగిన తర్వాత ఉండట్లేదు. అది ఈ గోడల మధ్యనే వాక్యం విన్నంతసేపు మాత్రమే ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఏ మాటలు కూడా వాళ్ళ హృదయంలో ఉండట్లేదు. కారణం ఏంటంటే సాతాను వచ్చి ఎత్తుకొని పోతుంది, తీసుకొని పోతుంది. ఇంకెక్కడ నువ్వు విన్న వాక్యం అది నిలబడితేనే కదా మొలిచేది, మొలిస్తేనే కదా దేవుడు ఆశీర్వదించేది. నువ్వు ఒక సమాధానమైన విత్తనం విత్తావు, ప్రేమ అనే విత్తనం విత్తావు, లేకుంటే సంతోషమైన విత్తనం విత్తావు, లేకుంటే ఒక ఉద్యోగం విత్తనం విత్తావు, దేవుడు ఇస్తానన్నాడు. బయటికి వెళ్ళగానే ఏమి ఇస్తాడో అని ఆలోచన వచ్చిందనుకో, నమ్మకం పోయింది. ఇప్పుడు అసలు ఆ విత్తనం లేకపోతే నీకు ఫలితం ఎలా వస్తుంది? ఎవరైనా విత్తనం నాటకుండానే పంట కావాలని కోరుకుంటారా? కానీ మన వాళ్ళు అంతే, ఏమి నాటరు, హృదయంలో నాటుకోరు, కుటుంబంలో నాటుకోరు, కన్నీటితో నాటుకోరు, ప్రార్థనలు నాటరు, ప్రవర్తనలు నాటరు, ఏమేంటారు. కానీ పంట కావాలి. ఎట్లా వస్తుంది? రాదు. విన్న వెంటనే ఆలస్యం. అది మనం ఇంకేంటి నాటుకోకుండా దిగబడి అంటే స్ట్రాంగ్ కాకుండా ఇప్పుడు ఏంటి, విన్న విత్తనాన్ని సాతాను ఎత్తుకొని పోకుండా ఏం చేసుకోవాలి? కావలి కాయాలి. మన తలంపులకు దేవునికి సమాధానాన్ని ఉంచుకోవాలి. ఆ పశ్చాత్తాపడుతూ కాపుదలను పెట్టుకోవాలి. ఆ వాక్యం విత్తనం మన హృదయం నుంచి బయటికి పోకుండా వాక్యము ద్వారా ఆ విత్తనాన్ని భద్రపరుచుకోవాలి. లేదు నేను ఆయనకు లోపడతాను, లేదు ఆయన మాట వింటాను, లేదు ఏదైనా ఏ శ్రమ అయినా సరే ఆ మాట ప్రకారం నడుస్తాను అనే ఒక స్థిరమైన నిత్యం దృఢ సంకల్పాన్ని మన మనసులో ఉంచుకుంటే అప్పుడు ఆ విత్తనం కాస్త ఓపిక పడితే మొలకెత్తుతూ ఉంటుంది. వ్యవసాయం వేస్తే విత్తిన రోజు పంట వస్తుందా? లేదుగా. దానికి జాగ్రత్త చూసుకోవాలి, కలుపు వస్తే తీసుకోవాలి, వర్షం రాకపోతే నీళ్లు పెట్టుకోవాలి, తొలకరి వర్షం పడాలి, తర్వాత కడారు వర్షం రావాలి, అప్పుడు శ్రేష్టమైన పంట. అప్పటి వరకు ఏం చేసి ఓపికతో దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఓపికతో ఫలించేవారు అని ఉంటుంది లూకాసు వార్తలో. యోగ్యమైన మంచి మనసుతో అంగీకరించి ఓపికతో ఫలించువారు అని ఉంటుంది. ఎవరు హృదయంలో అయితే వాక్యం నిలబడిపోతుందో వారు మాత్రమే దాని ప్రకారంగా నడుస్తారు. అలా నడిచిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం విన్న సంగతులు ఏం చేస్తుంది? సాతాను ఎత్తుకొని పోతుంది. తర్వాత ఇంకొక మాట చూద్దాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతాను. 1వ వచనం. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఏ విషయంలో జాగ్రత్త ఉండాలి చెప్పండి? ఏ మాటలైతే విన్నామో ఆ విన్న మాటల నుంచి మనం కొట్టుకొని పోకుండా విన్న వాటి యందు కాపాడుకోవడానికి జాగ్రత్త పడాలి. బేసిక్ అది. ఏ వాక్యం విన్నావో, ఏ మాట విన్నావో, ఏ ప్రసంగం అయితే విన్నావో ఆ వాక్యంలో నీకు అర్థమైన దాన్ని మళ్ళీ తప్పిపోకుండా, పడిపోకుండా, కొట్టుకొని పోకుండా దాన్ని కట్టుకోవాలి. అందుకని మీరు విన్న దాని అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అని యూదా పత్రికలో ఉంటుంది. చూడండి, యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది.
20 వచ్చింది చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని వినుడి. వినుట వలన విశ్వాసం కలుగునని ఉంది కదా బైబిల్లో. అంటే విశ్వసించిన దాని ప్రకారం మనం ఏం చేస్తాం? కట్టుకుంటాం. మనం ఏదైతే నమ్ముతామో, ఏదైతే విశ్వసిస్తామో దాని ప్రకారం కట్టుకుంటాం. సో మనం కట్టబడేది, మన వాక్యం, మన ప్రవర్తన మార్చబడేది, మన బ్రతుకును మనం సరిదిద్దుకునే దేని ప్రకారం, ఏ వాక్యం అయితే వింటామో ఆ వాక్య ప్రకారంగా మనము నమ్మి విశ్వసించి దాని మీద మనం కట్టుకోవాలి. అలా కట్టుకోకపోతే, మనమే విడిచిపెట్టేస్తే విన్న వాక్యం వాళ్ళకు నిష్ప్రయోజనమాయను అని ఉంటుంది. మీరు అక్కడే 4వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను చూడండి. వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారి కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఎన్నో సంవత్సరాల వాక్యం వింటూ ఉంటాం, కానీ ఏ వాక్యం మనకు ప్రయోజనం ఉండదు. అన్నీ కూడా కారణం ఏంటి? దాని మీద మనం కట్టుకోలేదు. కారణం ఏంటి? దాన్ని కాపాడుకోలేదు. కారణం ఏంటి? సాతాను వచ్చి ఎత్తుకొని పోతున్నాడు. ఇప్పుడు సాతాను అంటే సాతాను కాదు, మన ప్రజలు కావచ్చు, పరిస్థితులు ఏమని. ఇప్పుడు సౌలు జీవితంలో విన్న మాటను ఎత్తుకొని పోయింది ఎవరు? ఒకసారి తన మనసు, తన భయం దేవుని మాటకు లోపడకుండా చేసింది. అయ్యో అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కని ఏం చేస్తాను అని ఏదో చేశాడు. రెండోసారి చుట్టూన్న ప్రజలు, అయ్యా శ్రేష్టమని దేవునికి ఇస్తే మంచిదే కదా అనేటప్పటికీ ఆ మాట విన్నాడు. అంటే దేవుని మాటకు లోబడకుండా చేసింది ఎవరు? కొన్నిసార్లు ప్రజలు కావచ్చు. సాతాను అంటే సాతాను వచ్చి తీసుకొని పోడు, ఎవరో ఒక ద్వారా మనం ఇట్లా ఉండాలని. అబ్బా అలా ఉంటావా? కష్టం కదా, రేపు బిడ్డలకి ఇబ్బంది కదా, రేపు అది కదా, లేకుంటే ఇట్లా కదా, ఏదో ఒక మాట అనేటప్పటికి ఏం చేస్తాం? ఆ వాక్యాన్ని స్థిరపరచుకోలేము, దాన్ని బట్టి నష్టపోతాం. కాబట్టి వాక్యం మన బ్రతుకులు ఏమవుతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. మనం కాపాడుకోవాల్సింది, జాగ్రత్త పడాల్సింది వాక్య విషయంలో, విన్న వాక్య విషయంలో కదా. అందుకని మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు, ఏ మాట అయితే నువ్వు విన్నావో వాటి యందు విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా జాగ్రత్త. అందుకని మీరు ఏ వింటున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, మీరు ఏం వినుచున్నారో దాన్ని చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకనే మీరు వినిన ఎడల బ్రతుకుదురు. దేవుని మాటకు లోబడి నడిస్తే బ్రతుకుతాం. దేవుని మాటకు లోబడి జీవిస్తే బ్రతుకుదు. వినకపోతే శాపం. కాబట్టి ఇప్పుడు శాపం ఎందుకు వచ్చింది అంటే, ఏ విషయంలో దేవుని మాటకు లోబడకుండా ఉన్నాం, ఏ విషయంలో మనం తప్పిపోయాం, ఏ విషయం విని మనం ఆ విషయం నుంచి పోగొట్టుకున్నాం. పరిశుద్ధత గురించి విన్నాం, మరి పరిశుద్ధతను కాపాడుకున్నామా? సమర్పణ గురించి విన్నాం, సమర్పించుకొని బ్రతుకుతున్నామా? మనం ఒప్పుకున్న దాని ప్రకారంగా జీవిస్తున్నామా? ప్రార్థన విషయంలో ఇలా ఉంటాను అనుకున్నాం, ఆ ప్రార్థన విషయంలో కరెక్ట్గా ఉన్నామా? ప్రార్థన విషయం ఎన్నో విషయాలు మేము విన్నాం, వాటన్నిటిని జాగ్రత్తగా చూసుకొని తప్పిపోకుండా జాగ్రత్త పడి ఆ ప్రకారంగా నడిస్తే ఖచ్చితంగా మన బ్రతుకులో ప్రయోజనం ఉంటుంది. వినిన వారు బ్రతుకుదురు. ఇప్పుడు దావీదును ఆయన బ్రతికించడానికి గల కారణం ఏంటి? దావీదు దేవుని మాట విన్నాడు. శాశ్వతమైన కృప. అందుకని మనం వచ్చేవారు మనం అదే దాన్ని ధ్యానం చేస్తాం. దాని వెంటనే విన్నవారి గురించి చెప్తూ దావీదు గురించే చెప్తాడు. మనం చదివిన 55వ అధ్యాయంలో దావీదుతో నేను నిత్య నిబంధన చేశానంటాడు. కారణం ఏంటి? విన్నాడు, లోబడ్డాడు, నడిచాడు. శ్రమైన, దుఃఖమైన, బాధ అయినా సరే ఆయన మాటే విన్నాడు, అని కొరికే బ్రతికాడు. కాబట్టి ఈరోజు మనల్ని బ్రతికించుకోవడానికి పనికిమాలిన పనులు, పనికిమాలిన ఆలోచన చేయకుండా వాక్యం ప్రకారం విన్న వాక్యం ప్రకారం బ్రతుకుతే దేవుడే హెచ్చిస్తాడనే ఒక సత్యాన్ని మనం గ్రహిస్తే ఇక మీదట అవివేక పనులు మనము చెయ్యం, చెడ్డ పనులు మనం చెయ్యం, దురాలోచన మనం చెయ్యం, పాపం జోలికి మనం పోము. ఏ స్థితిలో అయినా సరే దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన హెచ్చిస్తాడు. గొర్రెల దొడ్డు నుంచి దావీదుని హెచ్చించడానికి గల కారణం దేవునికి లోబడి ఆయన మాట వినటమైన సత్యం ఎరిగితే మన కష్టంలో, మన బాధలో, మన ఇరుకులో, మన సమస్యలో దేవునికి లోబడి ఆయనకు అప్పచెప్పుకుని, ప్రభువా
నువ్వు చెప్పినట్టుగా నేను వింటాను, లోబడి నడుచుకుంటాను, నిశ్చిత్తమని అని అప్పచెప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. అలా అప్పచెప్పుకోకుండా వినే విషయంలో కూడా మన పెత్తనం, మన సొంత ఆలోచన చేసిన దాన్ని బట్టి మనం ఏమవుతున్నాం? పోగొట్టుకుంటున్నాం, నష్టపోతున్నాం, కోల్పోతున్నాం. ఏది కూడా వృద్ధిలోకి రాలేకపోతుంది, నిష్ప్రయోజనమైపోతుంది వాక్యం మన జీవితంలో. కాబట్టి ఈరోజు వినిన ఎడల బ్రతుకుదురు. సౌలు విన్నాడా? వినలేదా? వినలేదు. మనం బ్రతకాలంటే ఏం చేయాలి? వినాలి. వినకుండా ఏం జరుగుతుంది? సాతాను వచ్చి ఎత్తుకొని పోతాడు. కాబట్టి ఆ ఎత్తుకొని పోకుండా విన్న దానిని కాచుకోవాలి. విన్న వాక్యాన్ని జాగ్రత్తగా పరిశుద్ధం మీద మనల్ని మనం కట్టుకోవడానికి ఆ వాక్యాన్ని కాచుకోవాలి. ఎలా కాచుకోవాలి, ఎలా వినాలి అనే మాటలు ఇంకొద్దిగా వచ్చే వారం కొద్దిగా లోతుగా ధ్యానం చేద్దాం. తలలో ఉంచండి. తలలో ఉంచిన మనం వినిన ఎడల బ్రతుకుదురు. ప్రియ దేవుని సంగమా, బ్రతకడానికి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఈ విధాలుగా మనం ప్రయత్నిస్తూ ఏదో ఒక విధంగా సంతోషంగా బ్రతకాలి, ఏదో ఒక విధంగా సమాధానం కలిగి ఉండాలి, ఏదో ఒక విధంగా అభివృద్ధిలోకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నం చేస్తే ఎంత మంచిది. దేవుని మాట వింటే చాలు, వాక్యానుసారంగా నడుచుకుంటే చాలు. విని నడిస్తే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు అనే మాటను ఆధారం చేసుకుని బండ మీద కట్టిన వాడిని పోలి ఉంటాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయడం. వినటం అంటే వాటి చొప్పున చేయడం. విని వదిలిపెట్టడం కాదు, విని మర్చిపోవడం కాదు, విని తొలగిపోవడం కాదు, విని మర్చిపోవడం కాదు. కాబట్టి విన్న వాక్యం పరిశుద్ధత గురించి విన్నాం, సమర్పణ గురించి విన్నాం, శ్రమల గురించి విన్నాం, ఎప్పుడు ఎలా కట్టుకోవాలో, ఎలా కాచుకోవాలో ఎన్నో వాక్యాలు వింటున్నావు. ఏ వాక్యాన్ని బట్టి నిన్ను స్థిరపరచుకున్నావు, కాపాడుకున్నావు? మాట వినుట శ్రేష్టం. పొట్టేలకు అర్పించుట కంటే నీవిచ్చే డబ్బు, ధనం ఏదైనా సరే అని చెప్పినట్లు చేసిన తర్వాతే ఆయన బలి అర్పించాడు, అంగీకరించలేదు. మంచివే తెచ్చాడు, ఇష్టపడలేదు. మాట వినుట శ్రేష్టం. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క మాట విని లోబడి వాటి చొప్పున చేయడానికి ఒక మంచి తీర్మానం. దేవుని కట్టడలు లోబడినట్లుగా నా హృదయమును లోబర్చుకున్నానని దావీదు చెప్పినట్లుగా మన హృదయాన్ని మనమే లోబర్చుకొని వినేటట్టుగా చేసుకోవాలి. నా ప్రాణమా అనే మాట విను, దేవుని క్షేమాన్ని ఇస్తాడు. భయపడొద్దు. అని నడిపించే దేవుడు, విడిపించే దేవుడు, కాపాడే దేవుడు. మన పితరులు కాపాడాడు, నడిపించాడు, అవసరం తీర్చాడు. ఏదేమైనా సరే ఆయన మాట విను అని నిన్ను నువ్వు ప్రోత్సాహపరుచుకుంటూ, నిన్ను నువ్వు సముదాయించుకుంటూ, నిన్ను నువ్వు సమ్మతించుకొని దేవుని మాట వింటే, లోబడితే. కరువులో దేవుని మాట విని లోబడ్డాడు ఇస్సాకు, పోషించబడ్డాడు, నూరంతల ఫలం పొందాడు. కాబట్టి ఈరోజు ఆయన మాట వింటే నువ్వు బ్రతుకుతావు. ఆయన మాట విని ఎడల నువ్వు బ్రతుకుతావు. నీ సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ పోయి రానున్న రోజుల్లో నా మాట విన్నందుకు ఇది నేను మంచి పని చేయాలి, మేలు చేయాలి, అవసరం తీర్చాలని దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ అవసరాలు అన్నీ తీరుస్తాడు. కాబట్టి ఈరోజు దేవా, ఎన్నో రకాలుగా బ్రతకడానికి ప్రయత్నించాను, ఇక మీదట నీ మాట చొప్పున నడిచే ప్రయత్నం నేను చేస్తాను. తద్వారా ఉన్నతమైన స్థితులకి నేను వస్తాను, నమ్మకం నాకు కలుగుతుందని దేవుని మాట ప్రకారం విని నడిచే ప్రయత్నం ఈరోజు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, బైబిల్ స్టడీలో ప్రభా, శ్రేష్టమైన నీ మాట ఈ లోకంలో బ్రతకడానికి నీ మాట వింటే చాలు. నీకు లోబడి నీ మాట చొప్పున చేస్తే మేము బ్రతుకుతాం అని సత్యాన్ని మేము అంగీకరించి, మమ్మల్ని బ్రతికించేది మీరు, మమ్మల్ని పోషించేది మీరు, మమ్మల్ని నడిపించేది మీరు, మమ్మల్ని కాపాడేది మీరు. వీటన్నిటిలో నీ మాట వింటేనే దీవెన, వినకపోతే శాపం అనేది కూడా మాకు చెప్పారు. ఇక మీదటైనా సరే నీ మాట విని నీకు లోబడి బ్రతుకు. ముందు నన్ను దీవించమను, ముందు నాకు ఇవ్వమను అనే మనస్తత్వం తీసివేయండి ప్రభా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చుననే వాక్యం ఉంది. కానీ
ముందు అది చేయమని ఇది చేయమని ప్రశ్నించడం, సనగడం, గొనగడం అనేది వాక్యానుసారం కాదు. దేవుని శోధించకూడదు. శోధించి నశించిపోయారు. కాబట్టి నీకున్నా లేకపోయినా లోబడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, పైకి లేవనెత్తుతాడు అని సత్యాన్ని నీ బిడ్డలు అంగీకరించి అర్థం చేసుకుని, ప్రభా నీ మాటకు మాత్రమే లోబడి ప్రార్థనలో బలపరచబడి ముందుకు సాగినట్లు నీ కృప చూపించమని, ప్రతి కుటుంబంలో ఉన్న ఏ సమస్యలైనా, ఏ బాధలైనా, ఏ విషయంలో సరే నీ మాట విని నీ మాట చొప్పున చేయనట్లుగా తమ హృదయాలను స్థిరపరచుకొని ముందుకు నడిచే ఒక ధైర్యం నీ బిడ్డలకు కలగచేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, సంఘంలో ఉన్న బలహీనులందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ప్రేమనాథ్ అంకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్త అంటే నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. సాంసన్ అంకులు నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసి అవసరతలన్నీ తీర్చి బలపరిచి నీకే మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకోమని యేసయ్య శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసం, ఆయన మాట విని ఆ మాట చొప్పున చేయవారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.